హాయ్ గైస్, మళ్ళీ వచ్చేసిన సుజాత. ఈరోజు టేస్టీ అండ్ వెరైటీ రెసిపీతో ఈరోజు పానీపూరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను. ఈ పానీపూరీలు మార్కెట్లో ఇన్స్టెంట్గా దొరుకుతాయి మనకి. ఇవి తెచ్చుకుని ఆయిల్లో ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇందులో స్టఫింగ్ కోసం ఉడికించుకున్న బంగాళదుంపల్ని మ్యాష్ చేసుకుని ఇందులో ఉడికించుకున్న బఠానీలు, సాల్టు, కారం, గరం మసాలా, కొత్తిమీర తరుగు, పచ్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకుని బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇందులో పానీ కోసం మనం లైట్గా చింతపండు రసం తీసుకోవాలి. ఈ చింతపండు రసంలో మామూలు సాల్ట్, బ్లాక్ సాల్ట్, పెప్పర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుని కొత్తిమీర, పచ్చిమిర్చి కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకుని ఆ పేస్ట్ కూడా ఈ పానీలో మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఈ పొటాటో స్టఫింగ్ని పానీపూరీల్లో పెట్టుకొని పానీ వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి.